విజయవాడ ఉన్నంత వరకు ఈ పేరు మీకు పోయినా సరే సత్సంగ గారి దడిలో పంచాయతీలు న్యాయంగా జరుగుతాయి అనేది ఎవరు చేస్తారు మీరు పోయిన తర్వాత? మీ అంత న్యాయంగా నిజాయితీగా చేస్తారు సార్. అందుకోసం ఎదుగుతున్నాం కదా. కేవలం ఇప్పుడు దాదాపు 20 మంది అయ్యారు, అంతకుముందు 15 మంది అయ్యారు పోయిన నెల వరకు. ఈ నెల కూడా కట్టుకుంటే ఇంకో 5-6 రిటైర్ అయ్యారు లాస్ట్ టైం. అందులో నుంచి ఇంకో 5-6 దొరికారు. సుమారు 20 మంది అయ్యారు. ఇంకో 30 మంది ఇందుకోసం ఎదుగుతున్నానండి. ఎదిగిన తర్వాత నా తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూ చేసేటువంటి వాళ్ళనే నేను ఎన్నుకుంటున్నాను. మీకు వచ్చే లాభం ఏంటి? పంచాయతీలు చేయడం వల్ల వచ్చే లాభం పేరు వస్తుంది కదండి. కమ్యూనిస్ట్ పార్టీలో పెరిగిన సత్యం మంచి పనులు చేస్తున్నాడు, కోర్టుకు వెళ్ళే పని లేకుండా మనకి ఇక్కడ పరిష్కారం అయిపోతుంది అనేది మంచి పేరు వస్తుంది కదండి. మా పార్టీకి కూడా పేరు వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా కాబట్టి. కోకటి సత్యం గారంటే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్. పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఏం కాదు సార్. కరోనా తర్వాత చాలా సరే పెద్ద మామూలు ఇండస్ట్రియలిస్ట్ ఆర్థికంగా విజయవాడలో బాగా స్థితిమంతుడు అనేది అందరూ అంటారు. ఆర్థికంగా బాగా స్థితిమంతుడు బాగా కాదు, ఉన్న వాళ్ళలో 10 లక్షల మంది ఉంటారు కదండి. దాంట్లో 9 లక్షలు 8 లక్షలు బాగా స్థితివంతుడు మాకు కూడా. కానీ చాలా సింపుల్ గా ఒక మామూలు చిన్న ఫోన్ ఒకటి, ఇప్పటికీ టక్ టక్కని కొట్టే ఫోన్ ఒకటి, అదే ఆ ఫోన్ ఇంకా ఇప్పటికీ కూడా ఇక్కడ ఏంటి ఫోన్ ఏంటి ఫోన్ ఇది అంటే ఇప్పటికీ కూడా నోకియా ఫోన్. కోట్లు ఈ కోట్లు కాదండి, ఆ కోట్లు ఉన్నాయి ఆయనతో దండిగా ఉన్నాయి అనమాట. సంచులు చూడు సత్యం గారి దొడ్డేట అదే ఉంటది అనమాట. 1 ఎకరా ఉంటది అది. ఈరోజు అది తీసుకున్నా కొన్ని కోట్లు, ఇక అక్కడెక్కడ సలహా తీసుకున్నా కోట్లు. ఆర్థికంగా బాగా ఉన్న వ్యక్తి. చూడండి ఈ ఫోన్ వాడుతుంది, మనం వాడతామా? ఆయనతో పోల్చుకుంటున్నా ఈ కోట్లు ఉన్నాయి తప్ప ఈ కోట్లు లేవు. కానీ సత్యం గారు ఈ ఫోన్ వాడుతున్నారు. చూడండి ఎంత సింపుల్ గా ఉన్నారు ఆయన. ఏంటి అసలుకి ఈ ఫోన్ మీరు వాడతారా ఇప్పుడు? ఎవ్వరు. నేను మొన్న వచ్చేటప్పుడు అండి ఈడ మాదాపూర్ సిగ్నల్ దగ్గర చూశాను, భిక్షకతో ఒక ఆమె అడుక్కుంటూ ఫోన్ లో టచ్ స్క్రీన్ టక్ 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 కొట్టి ఫోన్ చేస్తుంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మన కోగంటి సత్యం గారు మాత్రం ఈ ఫోన్ వాడుతున్నారు, నోకియా. అది ఇది ఆయనలో ఉన్న ప్రత్యేకత. సత్యం గారు ఒక 5-6 ఏళ్ల నుంచి 13,000 రూపాయల ఫోన్ ఒకటి కొన్నానండి. మా కుర్రాళ్ళు 13,000 రూపాయలు. మా తమ్ముళ్ళందరూ గొడవ చేస్తే, వాట్సాప్ ఉండాలి కాబట్టి వాళ్ళందరూ గొడవ చేస్తే ఆ ఫోన్ ఒకటి కొన్నానండి.